రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దళిత కుటుంబాలు ఆందోళన చేపట్టారు. జయబెర్రీ కన్స్ట్రక్షన్స్ వద్ద నిరసనకు దిగారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని జయబెర్రీ కన్స్ట్రక్షన్ అధినేత మురళీమోహన్ కబ్జా చేశారని ఆరోపించారు. దళితుల భూమిని అప్పనంగా కాజేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. దళితుల భూమిని కబ్జా చేసిన మురళీమోహన్ పై కేసులు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేస్తున్నారని నా పెళ్లి కానీ పిల్ల ఉన్నది ఒక పిల్ల ఆ పిల్ల కన్నా 100 గజాలు రాస్తాడేమో తోలుకపోతే మీకు బావి నుంచి చేరుకుంది మేము ఇస్తాం కదమ్మా మీకు గట్టిస్తామని మమ్మల్ని నిలగొట్టిండు బావి కాడ కానుగు జట్టు కాడ బైసమ్మ గుడి కాడ కూర్చుంటే పంపించేసిర్రు. మాకు ఇది వరకు ఒక ప్లాట్ లేదు, 100 గజాలు జాగా లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. మరి మేము ఎట్లా చూసుకుంటా ఊకోవాలి? అయ్యాలు కొడుకులు మీరే ఇన్నుర్రి, మీరే చెప్పుర్రి, మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మీరు ఇంకెన్ని రోజులు సఫర్ చేసుకుంటూ కూర్చుంటాం? మేము చేత అయితే లేదు, నడవనికే చేత కాకపోయే, రానికే చేత కాకపోయే. ఇప్పుడు బండ్ల మీద మా చేస్తున్నాం మేము. ఫస్ట్ మాకు అన్యాయం చేసి ఎవరికో ప్రాపర్టీ చెందితే ఎట్లా మళ్ళా మాదేంది పరిస్థితి? బంగారు మేము దళితులం. మేము మండల ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓకు తిరిగితే మళ్ళీ మీరు వచ్చి కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుంటే మళ్ళీ మాదేంది? మా పరిష్కారం చేయండి. ఫస్ట్ మాది పరిష్కారం చేయండి. మేమేం వాళ్ళతో ఏమేమి చేస్తలేము. మేము కొట్లాడుతున్నాం. ఏంటి మాకు న్యాయం కావాలి. ఫస్ట్ కరోనా టైంలో సెల్లార్ కొట్టి ఫస్ట్ కావాలా చేస్తున్నారని నా పెళ్లి కానీ పిల్ల ఉన్నది ఒక పిల్ల ఆ పిల్ల కన్నా 100 గజాలు